తను నేరం చేసిందే కాకుండా ఒక నిరపరాధి మీద నేరాన్ని నెట్టేసి నిరపరాధికి శిక్ష పడేలా చేసింది. కాబట్టి ఈ అనామికకి 14 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను అని అనేసరికి అనామిక అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక నిరపరాధైన రాజుని విడిచిపెట్టాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అనామికకి తగిన శిక్ష వేసి తనకి జైల్లో శిక్షల గురించి అయితే చెప్తూ ఉంటాడు. అది విని షాక్ అవుతూ ఉంటుంది అనామిక. ఇక రాజు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తన మీద నేరం మోపిన అనామికకి శిక్ష వేసినందుకు తను నిరపరాధని జడ్జిమెంట్ ఇచ్చేసరికి షాక్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అనామిక అయితే నాకు జరిగిన దానికి అంతా అనుభవించేలా చేస్తాను, మీ మీద ఈ పగ అస్సలు ఊరుకోను, మీకు తగిన బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. అనామిక వైపు ఏం చేయలేవు అన్నట్లుగా చూస్తారు. ఇక దాన్ని రుద్రాని రాహుల్ అయితే ఒక సమస్య అయితే పోయింది, కానీ మనకి సమస్య వెనక్కి నుంచి రాదని నమ్మకం ఏంటి, ఇంకో సమస్య ఇంకో పేరు మీద రావచ్చేమో అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యేసరికి ఏంటి రుద్రాని ఎలా మాట్లాడుతుంది, ఏదో తెలిసినట్లుగా, అంటే అనామిక ఏదైనా హింట్ ఇచ్చిందా అని అయితే అనుకుంటూ ఉంటారు అందరూ రుద్రానితో.